హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసు. మనకి స్విగ్గీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుంది. ఇదైతే బెంగళూరు ఆధారిత పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది బెంగళూరు నుంచి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మీరైతే ఎగ్జిక్యూటివ్గా దీంట్లో వర్క్ అనేది చేస్తారు. ఇదైతే 0 to 3 years అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే మనం ఈ వర్క్ అనేది చేయవచ్చు అనమాట. అయితే శాలరీ వచ్చేసరికి వెల్లడించలేదు, మీకు తమ్నైల్లో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ అనేది చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది అనమాట. నియమిక కార్యాలయం వచ్చేసరికి మనకి బెంగళూరులో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ అనేది. ఇదైతే ఏ రోజుల క్రిందట పోస్ట్ చేయబడింది. అలాగే ప్రారంభాలు వచ్చేసరికి ఒక పోస్ట్ మాత్రం ఉంది. దరఖాస్తుదారులు అయితే ఇప్పటి వరకు 10,874 దరఖాస్తుదారులు అయితే దీనికి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఎలా అప్లై చేయాలో, ఏ విధంగా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా నేను ఈ వీడియోలో తెలపడం జరిగిందనమాట. ఉద్యోగ వివరణ వచ్చేసరికి జట్టు అవలోకనం అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి naukri.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రిస్క్ మేనేజ్మెంట్ టీం అనేది ట్రస్ట్ మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్లోని ఉన్నత తీర్పు బృందం అనేసి ఇవ్వడం జరిగింది. డేటా ఓరియంటెడ్ ముగింపుకు రావడానికి బృందం లావాదేవీల స్థాయిలో కేసులను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తుంది మరియు దర్యాప్తు చేస్తుంది. ఆ విధంగా డ్రైవర్ పిఓడి మరియు కస్టమర్ వర్టికల్స్లో మోసం దుర్వినియోగాన్ని గుర్తించడం, నివేదించడం మరియు తగ్గించడం కోసం టీం యొక్క అవుట్పుట్ సంస్థకు సత్యానికి ఒక మూలం అవుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉద్యోగ సారాంశం వచ్చేసరికి మనకి ఈ స్థానం లావాదేవీ రిస్క్ మేనేజ్మెంట్ బృందంతో ఉంటుంది. ప్రధాన బాధ్యతల్లో రిస్క్ ఇన్వెస్టిగేషన్ మరియు కస్టమర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్లు మరియు పిఓడి డొమైన్లో మోసం మరియు దుర్వినియోగం యొక్క నిరంతర పర్యవేక్షణ ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రిన్సిపల్ అకౌంటబిలిటీస్ అనేసి ఇవ్వడం జరిగింది కొన్ని. సో కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ వివరించడం అనేది జరిగింది. పెద్ద డేటా సెట్లను విశ్లేషించడం, అంటే లావాదేవీ స్థాయి మోసం కానీ ఇటువంటి ఉంటే విశ్లేషించాలి. అలాగే దుర్వినియోగం ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలన్నమాట. సంబంధిత ఖాతాలు మోసం అనేది కూడా ఉంటుంది, అటువంటివి కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. దుర్వినియోగం అనేది ఏదైనా ఉంటే మీరు చూస్తూ ఉండాలన్నమాట. అలాగే మరియు వాటి మధ్య కుదింపులతో సహా పరిమితం కాకుండా సిఎక్స్ లేదా డిఈ మరియు పిఓడి స్థలంలో పునరావృతం మోసం నమూనాలను గుర్తించగలిగే విధంగా అయితే చూసుకోవాలి. మీరు సామర్థ్యాన్ని మరియు ప్రక్రియను మెరుగుపరచడానికి సంస్థ యొక్క మొత్తం వ్యాపార పనితీరుపై లోతైన అవగాహనను అభివృద్ధి చేసే విధంగా కూడా మీరు చూసుకోవాలి. అంతర్గత వాటాదారులతో కలిసి పనిచేయగలిగే విధంగా ఉండాలి. మరియు మోసం మరియు దుర్వినియోగ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు ఎక్కువగా వర్క్ చేస్తూ ఉండాలి. దిద్దుబాటు కార్యాచరణ ప్రణాళికలు మరియు నివారణ చర్యలకు చేరుకోండి అనేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయో అటువంటి వాటిని మీరు తగ్గించే విధంగా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ యొక్క జాబ్లో జాయిన్ అయితే మోసం ప్రమాదాలను నిరంతరం పర్యవేక్షించడం మరియు వాటాదారులకు తగిన విధంగా పెంచడం అనేది మీరు చేస్తూ ఉండాలి. ఉత్పత్తి మరియు విశ్లేషణ డేటా మరియు రిపోర్టింగ్ను నిర్వహించడంలో నైపుణ్యం అనేది మీకు ఉండాలి. అలాగే అధిక విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యం మరియు నిరంతరం మారుతున్న వాతావరణంలో పనిచేసే సామర్థ్యంతో
బలమైన కమ్యూనికేషన్, సమన్వయం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు ప్రిన్సిపల్ అకౌంటబిలిటీస్ అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తమ ఫిట్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. వివరాల కోసం బలమైన కన్ను, విమర్శనాత్మక ఆలోచన మరియు లోతైన డైవ్ నైపుణ్యాలు అనేవి మీకు చాలా అవసరం. అలాగే బలమైన ఎక్సెల్ నైపుణ్యాలు, అలాగే మంచి వ్యాపార చతురత, మంచి ఎస్క్యూఎల్ నైపుణ్యం అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయన్నమాట. ట్రస్ట్ అండ్ సేఫ్టీ అనేది ఉండాలి. ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ డొమైన్లో ఈ కామర్స్తో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో అటువంటి వాటిని మీరు చెక్ చేయడంలో అనుభవం కానీ మీకుంటే ఈ యొక్క జాబ్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా ఉండాలన్నమాట. బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలు అనేవి ఉండాలి. క్రాస్ ఫంక్షనల్ టీములతో పనిచేయగలిగే సామర్థ్యం అనేది మీలో ఉండాలి. మరియు ప్రభావితం చేయగలిగే సామర్థ్యం కూడా మీకు అవసరం అన్నమాట. అద్భుతమైన శబ్ద మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా మీకు చాలా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు ప్రతిదీ కూడా వివరించడం జరిగింది. సో మీకైతే మంచి చూసే కన్ను, బలమైన కన్ను అనేది ఉండాలి. అలాగే విమర్శనాత్మక ఆలోచనలు మరియు లోతైన డైవ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. ఎస్క్యూఎల్ అవసరం. అలాగే ఎక్సెల్లో మంచి నైపుణ్యం ఉంటే దీనికి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ డొమైన్లో మీకు మంచి అనుభవం అనేది ఉండాలి. అలాగైతే వ్యక్తికి మధ్య నైపుణ్యాలు అనేవి బలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. క్రాస్ ఫంక్షనల్ టీములతో పనిచేయగలిగే సామర్థ్యం, ప్రభావితం చేయగలిగే సామర్థ్యం అనేది మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే పాత్ర వచ్చేసరికి మనకి అంటే జాబ్ రోల్ అనమాట. రిస్క్ మేనేజ్మెంట్ మరియు వర్తింపు ఇతర అనేసి ఇవ్వడం జరిగింది. పరిశ్రమ రకం వచ్చేసరికి అనలిస్టిక్స్, కేపీఓ పరిశోధన అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే విభాగం వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కంప్లైంట్ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ఉపాధి రకం వచ్చేసరికి ఫుల్ టైం వర్క్, శాశ్వతంగా ఇంటి దగ్గర ఉండి మీరైతే వర్క్ చేసుకోవచ్చు. పాత్ర వర్గం వచ్చేసరికి రిస్క్ మేనేజ్మెంట్ అండ్ వర్తింపు ఇతర అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే చదువు వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన నైపుణ్యాలు వచ్చేసరికి ప్రమాద పరిశోధన, అలాగే ప్రమాద నిర్వహణ, అలాగే ఎస్క్యూలు, లావాదేవీ ప్రమాదం, మోసం పర్యవేక్షణ, మోసం నిర్వహణ, నమ్మకం మరియు భద్రత అనేది ఏదైతే ఉంటుందో ఇవి మీకు ఉండవలసిన స్కిల్స్ అనమాట. కంపెనీ గురించి మీరు ఈ యొక్క పేజీ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు కింద స్క్రోల్ చేస్తే. అయితే దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే మీకు అక్కడ ఉన్న లింక్, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు ఇంగ్లీష్లో దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. అయితే ఇక్కడ మీకు రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. క్రియేట్ యువర్ నౌకరీ ప్రొఫైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబరు. సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఐఎమ్ ఫ్రెషర్ అని క్లిక్ చేసి, మీది విశాఖపట్నం అయితే విశాఖపట్నం, న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీ, బెంగళూరు అయితే బెంగళూరు, ముంబై అయితే ముంబై, ప్యూనే అయితే ప్యూనే, చెన్నై అయితే చెన్నై, హైదరాబాద్ అయితే హైదరాబాద్, గురుగ్రామ్ అయితే గురుగ్రామ్, నోయిడా వచ్చేసరికి నోయిడా, అహ్మదాబాద్ అయితే అహ్మదాబాద్, కోల్కతా అయితే కోల్కతా. ఈ లొకేషన్స్లో మీరు ఎక్కడైనా ఉంటే ఇక్కడ మీరు దానిపైన టిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అక్కడ యాడ్ అవుతుంది కరెంట్ సిటీ దగ్గర. అలాగే సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వాయా SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ నౌ అనేది ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఈజీగా దీన్ని జాబ్ అనేది
ట్రాక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మరిన్ని చూడాలనుకుంటే కొత్త కొత్త నోటిఫికేషన్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్.